వస్తారు ఓపెన్ చేస్తారా తీసుకొచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాయచోటి పట్టణంలో 2019 తర్వాత మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే హామీ ఇచ్చామో హామీలు నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తా వచ్చాం. దానిలో మూలంగానే ఈరోజు రాయచోటి పట్టణంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు నిండా అన్నం పెట్టే పథకాలను దూరం చేస్తే మరికొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు కోసమే పేదవాడు లేనిదే ఈ భారతదేశం లేదు, ఈ రాష్ట్రం లేదంటూ మా ప్రభుత్వం రుజువు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏవైతే మరొక్కసారి పునర్ప్రారంభిస్తామని చెప్పాం, అదే మాట కట్టుబడి రాష్ట్రంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు రాయచోటి పట్టణానికి కూడా వచ్చేసిందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పేదల పక్షపాతి, ఎవరైతే పేదవానికి పని చేస్తాడో, పేదవాని కడుపు కోసం అహర్నిశలు కృషి చేస్తాడో అదే మా ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ ఈరోజు రాయచోటి పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అన్ని హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో 5 రూపాయలు తీసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ఇక్కడ మాత్రం ఆ 5 రూపాయలను కూడా భరించేదానికి ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అలాగే నేను ముందుకు వచ్చాము. తప్పకుండా ఈ సంవత్సరం రోజుల్లో ఎంత ఖర్చు అవుతుందో భోజనానికి అంత ఈ ఫౌండేషన్ కట్టేదానికి మేము ముందుకు వచ్చామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.